హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఈరోజు రెసిపీ చేపల పులుసు. చేపల పులుసు ఒకసారి ఇలా నా స్టైల్‌లో ట్రై చేసి చూడండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ముందైతే కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఇక్కడ చూపిస్తున్నాం చూడండి. టొమాటోస్, ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు రసం, ఇంకా మసాలా కోసం వెల్లుల్లి, ధనియాల పొడి, జీలకర్ర అండ్ మెంతులు. ఇవన్నీ ఫస్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకుందాం మసాలా కోసం. నెక్స్ట్ అదే మిక్సీ జార్లో టొమాటోస్, ఆనియన్స్, కొద్దిగా గసగసాలు వేసి గ్రైండ్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మనం చింతపండు రసం, టొమాటో అండ్ ఆనియన్ ప్యూరీ అండ్ మసాలా కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. అండ్ చేపల కూర చేయడానికి మనకి ఫస్ట్ ఇలా వెడల్పాటి గిన్నె ఒకటి కావాలి. సో ఫస్ట్ అయితే ఇలా ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న మిర్చిని యాడ్ చేద్దాం. ఇలా మిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత మనం తీసుకున్నాం కదా టొమాటో అండ్ ఆనియన్ ప్యూరీని యాడ్ చేద్దాం. యాడ్ చేసి మంచిగా కలపాలి. కలిపి ఇది బాగా మగ్గేలాగా చూసుకోవాలి. ఇది యాడ్ చేయడం వల్ల మనకి పులుసు మంచిగా వస్తుందండి. తర్వాత దాంట్లోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుందాం. పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మంచిగా మనకి ఫ్రై అయింది అనుకున్నప్పుడు దాంట్లోకి నెక్స్ట్ మనం మసాలాని యాడ్ చేస్తాం. చూడండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఇది యాడ్ చేస్తే చాలండి. ఇంకా వేరే ఏ మసాలా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే సరిపోతుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఒక్కసారి మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. సో ఇలా మనం మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత దాంట్లోకి సరిపడా కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి. చేపల పులుసులోకి ఎప్పుడైనా టేస్ట్ కారం, ఉప్పు అండ్ చింతపులుసు ద్వారానే వస్తుందండి. సో అవి ఎంత యాడ్ చేసుకుంటున్నాం అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఇలా కారము, ఉప్పు అండ్ చింతపులుసుని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు. ఎప్పుడైనా చేపల పులుసుకి మనకి టేస్ట్ ఇచ్చేది అంటే కారము, ఉప్పు అండ్ మనం యాడ్ చేసే చింతపులుసు ఇవి కరెక్ట్గా సరిపోతేనే మనకి చేపల పులుసు టేస్ట్ బాగా వస్తుంది. ఏది కొంచెం అటు ఇటు అయినా కూడా టేస్ట్ మారిపోతుంది అనమాట. సో అట్లా చూసుకొని యాడ్ చేసుకోవాలి. కారం, ఉప్పు యాడ్ చేసాం కదా, ఇప్పుడు దాన్ని కొంచెం మగ్గనిద్దాం. కొంచెం మగ్గి ఇట్లా అన్నీ కలుపుకొని ఆయిల్ కొంచెం పైకి వచ్చినప్పుడు అప్పుడు మనం దీంట్లోకి చింతపులుసుని కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ చూపిస్తున్నట్టు మంచిగా కలుపుకొని నెక్స్ట్ మనం చింతపులుసుని యాడ్ చేసుకుందాం. చూడండి ఆయిల్ మంచిగా పైకి తేలింది కదా, ఇప్పుడు ఈ స్టేజ్లో చింతపులుసుని యాడ్ చేసుకొని దాన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు కలుపుకొని అన్నీ బాగా మిక్స్ అవుతాయండి. ఈ స్టేజ్లో అన్నీ బాగా మిక్స్ అయ్యి కొద్దిసేపు మగ్గిన తర్వాత ఆ పచ్చివాసన అంతా పోతుంది. అన్నిట్లో నుంచి ఆయిల్ మనకి పైకి వస్తుంది. ఆ తర్వాత మనము చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఆయిల్ పైకి తేలిన తర్వాత వాటర్ మనకి ఎంత కావాలనుకుంటామో అంత యాడ్ చేసుకోవాలి. అంటే పులుసు మనకి ఎలా ఉండాలి దాన్ని బట్టి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. చిక్కగా ఉండాలా, కొంచెం పలచగా ఉండాలా చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మూత పెట్టాలి. ఫస్ట్ మూత పెట్టి పులుసు ఇలా మసలు కాగిన తర్వాత మనం చేప ముక్కల్ని యాడ్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు పులుసు బాగా మరగాలి. మరిగిన స్టేజ్లో మనం ఫిష్ పీసెస్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత వాటిని మనం మంచిగా సెట్ చేసుకోవాలి. ఒక్కసారి మనం వాటిని మంచిగా సెట్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఏమైనా పైకి తేలి ఉంటే వాటిని లోపలికి మునిగేలాగా సెట్ చేసుకోవాలి. మనము ఎసరు కూడా అలాగే వేసుకోవాలండి. వాటర్ కూడా ముక్కలు మునిగేంత వేసుకుంటే సరిపోతుంది. అదంతా బాగా కాగి మంచిగా దగ్గరకు వస్తుందన్నమాట. తర్వాత చూడండి 10 నిమిషాలైన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. ఒకసారి మనం మూత తీసి దాంట్లో గంట పెట్టకుండా మనం క్లాత్‌తో గిన్నెను పట్టుకొని మనం ఒకసారి కలుపుకోవాలి. పులుసు కన్సిస్టెన్సీ చూస్తున్నాను ఇక్కడ. చూడండి ఇలా ఉంటే సరిపోతుంది. సో మనం ఇప్పుడు దీంట్లోకి మనం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఫిష్ పీసెస్ కూడా మంచిగా ఉడికిపోయాయి. సో దాంట్లోకి ఫైనల్‌గా మనం కొత్తిమీరని యాడ్ చేసుకొని
సిమ్‌లో పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్‌లో మనకి చేపల పులుసు రెడీ. చూడండి ఎలా ఉందో. పులుసు కన్సిస్టెన్సీ ముక్కలకు పట్టి మనకి మంచిగా కనిపిస్తుంది చూడండి. ఆ కలరు, ముక్క కలరు అండ్ కన్సిస్టెన్సీని చూస్తే మనకు అర్థమైపోతుంది కుక్ అయిపోయింది అని. చూడండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చనమాట. ఇది ఈరోజు మన వీడియో అండి. చేపల పులుసు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీ అందరికీ బాగా నచ్చుతుంది. అండ్ ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్టీ ప్రాసెస్ కూడా. సో, ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మీరు నా ఛానల్‌ని ఫా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో ఫుల్‌గా చూసిన వాళ్ళందరికీ స్పెషల్లీ థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.